వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మరో కూనతో పోరు, నేడు నమీబియాతో భారత్ డి. రైతులకు ఏడాదికి 30,000 సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు. ఈ ఏడాదిలో 3వసారి గూగుల్ ఆఫర్. సొంత గడ్డపై జరుగుతున్న T20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా రెండో మ్యాచ్కు సిద్ధమైంది. తొలి పోరులో అమెరికాపై విజయం సాధించిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్ ఏలో భాగంగా తదుపరి మ్యాచ్లో దాయాది పాకిస్తాన్తో ఆడుతున్న టీమిండియా దానికి ముందు నమీబియాతో మ్యాచ్ను ప్రాక్టీస్గా వాడుకోవాలని భావిస్తుంది. బలాబలగాలు అనుభవం దృష్ట్యా ఇరు జట్లలో చాలా అంతరం ఉంది. తొలి మ్యాచ్లో అమెరికాపై స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినా టీమిండియా నమీబియాపై కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరం ఉంది. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన తాజా కేబినెట్ భేటీలో రైతు సంక్షేమం, భూమి వినియోగంపై అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అసైన్ భూములు కలిగిన నిరుపేద రైతుల ఆర్థిక స్థితిగతులను మార్చేలాగా ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన లీజ్ పాలసీకి శ్రీకారం చుట్టింది. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా రైతులు తమ భూముల ద్వారా స్థిరమైన ఆదాయం పొందేలాగా ఈ నిర్ణయాలు ఉన్నాయి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల సాగుకు యోగ్యంగా లేక లేదా నీటి సదుపాయం లేక బీడుగా పడి ఉన్నాయి. ఈ భూములను ప్రత్యేక ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం వినియోగించాలని నిర్ణయించింది. టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఏఐ ప్రణాళికకు సిద్ధంగా లేనివారు విఈపి తీసుకోవాలని కోరింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్లో సొల్యూషన్స్ టీమ్, సేల్స్, కార్పొరేటెడ్ డెవలప్మెంట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ఆఫర్కు అర్హులని కంపెనీ పేర్కొంది. అమెరికాలోని కస్టమర్ సేల్స్ టీమ్, ఇతర కస్టమ్స్ విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేసింది. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ కంపెనీ అంతర్గత లేఖలో ఉద్యోగులకు ఈ విషయాన్ని పేర్కొన్నారు. ప్రస్తుత వ్యాపార వాతావరణం ఎంతో వేగంగా మారుతోంది. పోటీ తీవ్రత, పని వేగం గణనీయంగా పెరుగుతున్నాయి. కంపెనీ ఏఐ లక్ష్యాలను అందుకునేలాగా పనిచేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండక తప్పదు. అందుకు సిద్ధంగా లేమని భావిస్తున్న వారి కోసం ఓ ప్రణాళిక సిద్ధంగా ఉందని షిండ్లర్ తన లేఖలో పేర్కొన్నారు. గూగుల్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి ప్రణాళికను ప్రకటించడం ఇదే 3వసారి. గత ఏడాది జూన్, అక్టోబర్లో ఇలాంటి ప్యాకేజీలనే ఉద్యోగులకు ఆఫర్ చేసింది. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని సాతనూరు గ్రామ సమీపాన తుంగభద్ర నది ఒడ్డున ఏర్పాటు చేసిన పులికనుమ రిజర్వాయర్ పంప్ హౌస్ నుండి పులికనుమ రిజర్వాయర్కు నీరు పంపింగ్ చేసే క్రమంలో ఎయిర్ వాల్ నుంచి లీకేజీ వల్ల నీరు ఎక్కువగా లీకేజీ కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులు పొలాల్లోకి నీరు వెళ్లి పంట నష్టం జరుగుతున్నట్లు రైతులు దేవేంద్రారెడ్డి, మల్లయ్య, ఈరన్న, సూరిబాబులు తెలిపారు. ఈ లీకేజీ నీరు వల్ల దాదాపు 50 ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంట పొలాల్లో వరి సాగు చేసే వాళ్లమని, అయితే ఈ పంప్ హౌస్ ఎయిర్ వాల్ ఏర్పాటు చేయకముందు ఎకరాకు 40 బస్తాల దిగుబడి వచ్చేదని, వాల్ ఏర్పాటు చేసిన తర్వాత లీకేజీ నీటితో లోపల ఉన్న వండ్రు మట్టి, సౌడు కొట్టుకు వచ్చి పొలాల్లో పడటం వల్ల పంట నష్టం జరిగి ఎకరాకు 20 సంచులు మాత్రమే దిగుబడి వస్తుందని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదు చేసినప్పుడల్లా పులికనుమ ప్రాజెక్టు సిబ్బంది తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. తుంగభద్ర నది నుంచి నీరు పంపింగ్ చేసే క్రమంలో పులికనుమ రిజర్వాయర్కు వెళ్లవలసిన నీరు పూర్తిగా 40% వరకు ఇక్కడే లీకేజీ అవుతుందన్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయి మరమ్మతులు చేసి లీకేజీ నీరు పొలాల్లోకి వెళ్లకుండా చేయాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో పంట నష్టమైన రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలా తోరుస్తున్నందుకు ಎಲ್ಲ ಬರ್ತಾವಳ ಅವು ಕೋಟಗ ಕೋಟ
ಹ್ಞೂ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమనగల్ రెండు మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో 22 వార్డులకు గాను 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కల్వకుర్తిలో మొత్తం 26,023 మంది ఓటర్లు ఉండగా 21,027 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. आधार कार्ड दिए నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ్ దూరంగా ఉంటుందని బీఎంఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి వెంకటాద్రి యాదవ్ ప్రకటించారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పలు ట్రేడ్ యూనియన్లు రాజకీయ ప్రేరణతో సమ్మెకు పిలుపునిచ్చాయని విమర్శించారు. ఈ సమ్మె కార్మికుల అసలు సమస్యలను పక్కన పెట్టి నిర్వహించబడుతోందని, బీఎంఎస్ పాల్గొనడం లేదనే కారణంతో తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీఎంఎస్ ను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. 4 కార్మిక కోడ్లు ఏకపక్షంగా అమలు చేశారనే ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ కోడ్ల రూపకల్పన ఒక్కసారిగా జరగలేదని, 2015 నుంచి 2020 వరకు అనేక దశల్లో విస్తృత చర్చలు జరిగాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాలు పార్లమెంటరీ స్థాయి కమిటీలతో సంప్రదింపులు జరిపించారన్నారు. పార్లమెంటరీ స్థాయి కమిటీ 7 సార్లు సమావేశమైందని, కేంద్ర కార్మిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో దాదాపు 27 సార్లు సంప్రదింపులు జరిపించిందని వివరించారు. మొత్తం మీద 2015-2020 మధ్య కాలంలో సుమారు 41 సమావేశాలు నిర్వహించి కార్మిక సంఘాల అభిప్రాయాలు సేకరించారని తెలిపారు. వాళ్ళు విమర్శలు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం నవంబర్ 21వ తారీఖు పార్లమెంట్ ఆమోదించబడి అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడ్లను ఏకపక్షంగా ఆమోదించబడ్డాయి అనే కొన్ని కార్మిక సంఘాల పూర్తి వాదనలను మేము ఖండిస్తున్నాము. ఈ కోడ్లు అమల్లోకి వచ్చినాయంటే దాదాపు 2015 నుంచి 2020 వరకు అనేక సార్లు చర్చించారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో, అలాగే కార్మిక సంఘాలతో, అలాగే యజమాన సంఘాలతో, అలాగే పార్లమెంటరీ స్థాయి కమిటీ ఆన్ లేబర్ 7 సమావేశాలు నిర్వహించిన తర్వాత అప్పట్లో ఉన్న కేంద్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సంతోష్ కుమార్ గంగ్వార్ గారు ఈ ముసాయిదాను పూర్తిగా పార్లమెంటరీ స్థాయి కమిటీతో నిర్వహించి 2025 నవంబర్ 21వ తారీఖు అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళు ఎందుకు సమ్మె నిర్వహిస్తున్నారనేది ఎవరికి అర్థం కాల. దాదాపు స్వతంత్ర పోరాట ఉద్యమం నుంచి కూడా ఈ కోడ్లు సవరించాలని చెప్పింది కానీ వీరే మళ్ళీ దీన్నే వ్యతిరేకిస్తామంటారు. దాదాపు 41 సమావేశాలు నిర్వహించారు 2015 నుంచి 2020 వరకు. ఈ సమావేశాలకు వచ్చి తమ అభ్యర్థన తెలపని చెప్పి అప్పట్లో ఉన్న ప్రధానమంత్రియే, ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి డైరెక్ట్గా కార్మిక సంఘాలతో సమావేశమై కార్మిక సమస్యల మీద చర్చించడం జరిగింది. అలాగే పార్లమెంటరీ స్థాయి కమిటీ కూడా 7 సార్లు సమావేశమైంది. అలాగే 27 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక శాఖ సంప్రదించి అనేక చర్చల తర్వాతనే ఈ కార్మిక కోడ్లను అమల్లోకి తేవడం జరిగింది. వీళ్ళు కూడా ఈ కార్మిక కోడ్లు కమ్యూనిస్టులు అయితేనేమి, మిగతా ట్రేడ్ యూనియన్లు అయితేనేమి అనేక సార్లు సవరించాలని చెప్పిన వాళ్ళే మళ్ళీ తిరస్కరిస్తున్నారంటే ఇక కార్మికుల సంక్షేమానికి వీళ్ళు ఏమాత్రం పాటుపడుతున్నారనేది కార్మికులు అర్థం చేసుకుంటారు. మీరు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈ సమావేశానికి పూర్తిగా అన్ని సమావేశాలకు బిఎంఎస్ పాల్గొని తమ సూచనలను, వివరణను పూర్తిగా వాటితో చాలా వరకు ప్రభుత్వం ఆమోదించబడ్డాయి. బిఎంఎస్ తమ చర్చల ద్వారా ప్రభుత్వానికి నివేదించిన నివేదికల ద్వారానే ఈ 4 కోడ్లు అనేది ప్రభుత్వానికి
వివరించి అవే చాలా వరకు ఇప్పుడు కూడా నిరసనలు లేకుండా ప్రవేశపెట్టారు. 21 నవంబర్ 2025 సంవత్సరంలో ఈ లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ స్థాయి సమావేశం జరిగిన తర్వాత అలాగే ఈ 4 కోట్లకు సంబంధించి ఏమంటే ముఖ్యంగా పరిమితి పెంపు పాత చట్టంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ సర్కార్ హరించి వేస్తోందని 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక లోకం కన్నెర చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మికులు, కర్షకులు ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నల్ల చట్టాలను అమలుపరుస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తోందని ఆర్థిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని వారు అసహనం వ్యక్తం చేశారు. కార్మిక వర్గం సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా హక్కులకై పోరాటం చేయలేని పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని, మానవ పనికి సమాన వేతనం కల్పించాలని వారు కోరారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెడుతున్నారని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్లను సింగరేణికి అప్పచెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇలా స్వతంత్రం రాకముందు సాధించుకున్నామో, ఇలా నరేంద్ర మోదీ వచ్చినాక ఈ చట్టాలకు కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికులారా ఏకంగా అని చెప్పి నినాదంతో ఇలా కార్మిక వర్గం అంతా ఏదేను పలికిరు. నరేంద్ర మోడీ ఇలా నీవు ఏదైతే బిల్లు తీసుకొచ్చావో దాన్ని వాపసు తీసుకొచ్చేదాకా కార్మికులు కన్నెర చేస్తే, కర్షకులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టలేదు. కాబట్టి ఖబర్దారు ఇలా బీజేపీ ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే కష్టపడి ఇలా కార్మిక చట్టాలు తీసుకొచ్చినందుకు ఇలా మీ బీజేపీ ప్రభుత్వం 12 అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కూడా ఇలా ఈ నాశనం చేసినందుకు మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. సింగరేణి కార్మికులతో ఎవరు పెట్టుకున్నా, రైతులతో ఎవరు పెట్టుకున్నా ఏ ప్రభుత్వం నిలబడలేదు. అందులో పనిచేస్తున్న కార్మికుల హక్కులు ఎట్లా తీయాలని ఇవాళ పారిశ్రామికవేత్తకు అనుకూలంగా చట్టాలని మార్చి కార్మికుల్ని, కార్మిక సంఘాలని నిర్వీర్యం చేసి ఇలా మొత్తం టోటల్ గా కారు చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎక్కడ మీరు ఇచ్చిండ్రు? రైల్వే మీరు ఇచ్చిండ్రా, ఎయిర్పోర్ట్ మీరు ఇచ్చిండ్రా, స్టీల్ మీరు ఇచ్చిండ్రా, బిఎస్ఎల్ మీరు ఇచ్చిండ్రా, ఆఖరికి వస్తే 1000 కోట్ల లాభాలు వచ్చే ఎల్ఐసి కూడా మిగిలిపోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థను అంటే టోటల్ కోల్ ఇండియాని మొత్తం కూడా లాభాలు వచ్చే వాటి ఎవరమ్ము అంటారు మిమ్మల్ని. అందుకనే బీజేపీ ప్రభుత్వానికి మేము కార్మిక వర్గంగా బొగ్గని కార్మికులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే మీరు ఉపసంహరించుకోండి. సింగరేణిలో మొత్తం తెలంగాణలో బొగ్గు బలని తెలంగాణకి కేటాయించాలని చెప్పి జేఏసీ పక్షాన మేము సిఐటి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అతిపెద్ద పరిశ్రమ సింగరేణి. ఇవాళ కొన్ని వేల మందికి ఉపాధిగా అందిస్తున్న సంస్థని నిర్వీర్యం చేయని చెప్పి ఇలా ప్రైవేటులకు రావడానికి కోసం టెండర్ ద్వారా పిలుస్తా ఉన్నారు. దేనికోసం అడుగుతున్నాం. విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కార్మిక సమస్యల పరిష్కారం కోసం ముందుండాలనేటువంటిది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పైన చేస్తున్నటువంటి దాడిని మనం ఎదుర్కోకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి బతుకులేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అనేటువంటిది ఈరోజు సమ్మె చేయాలన్నా, సంఘం పెట్టాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మన జీతభత్యాలు అయితేంది, మన సేఫ్టీకి సంబంధించినటువంటివి అయితేంది 29 చట్టాలను 4 కోడ్ల తీసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానివల్ల యూనియన్లు కానీ కార్మిక వర్గానికి అయితేంది బార్గెనింగ్ చేయడానికి కానీ, మన వేజ్ రివిజన్ చేసుకోవడానికి కానీ ఇలాంటి అనేటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడుగా ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి ఇష్యూ చూసినట్లయితే మనకు మైన్స్ అనేది అలొకేషన్ లేకపోవడం వలన ఈరోజు MMDR యాక్ట్ వలన యాక్షన్లోనే పాల్గొనాలనేటువంటి దాంట్లో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ క్లాజ్ను కూడా వెతివేసేయాలి. ప్రతి ఒక్క మైన్ ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదో అవన్నీ కూడా సింగరేణికే ఇచ్చేటట్టుగా కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ ప్రైవేటీకరణ అయితేంది, బాకీలను వసూలు చేసుకోవడం అయితేంది, ఇవన్నీ ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు జేఏసీగా కడప జిల్లా బద్వేల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అన్నం రామ్మూర్తి, స్కూల్ ప్రధానోపాధ్యులు గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పేద విద్యార్థినులకు సైకిళ్లను మంజూరు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాసంపేట ఎస్బీఐ రీజనల్ మేనేజర్ చల్లా కోటిరెడ్డి హాజరై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థినులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్నందున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున వితరణ చేస్తున్నామన్నారు. విద్యార్థినుల క్షేమమే ముఖ్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ మేనేజర్ జ్ఞానప్రకాష్, లోకల్ బ్రాంచ్ సెక్రటరీ సురేష్ బాబు, బ్యాంక్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థినుల తల్లిదండ్రులు హాజరయ్యారు. దూర ప్రాంతం నుండి రావడం వలన మంచిగా టైంకి రావాలని ఎస్ఆర్టీ యాక్టివిటీ వాళ్ళు మాకు ఈ సైకిల్ ప్రొవైడ్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఈ సైకిల్ మాకు సప్లై చేశారు. వారికి స్టేట్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు. నేను 8th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బద్దల్ స్కూల్లో చదువుతున్నాను. నాకు ఈరోజు సైకిల్ ఇచ్చారు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు నుంచి వస్తున్నామని బాగా చదువుకోవాలని సైకిల్ ఇచ్చారు. స్కూల్కి తొందరగా టైంకి రావాలని సైకిల్ ఇచ్చారు. స్కూల్కి దూరం నుంచి వస్తున్నామని టైంకి రావాలని సైకిల్ ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాను. 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో చదువుతున్నాను. పేదరికం నుండి స్కూల్కి లేట్ రావడం వల్ల వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ వలన మాకు సైకిళ్ళు అందించారు. టైంకి కరెక్ట్గా రావాలని, స్కూల్కి పేదవాళ్ళు రావలేకపోతున్నారని అర్థం చేసుకొని యాక్టివిటీ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాని కింద ఏదైతే ఇక్కడ పూర్ అండ్ మెరిటోరియస్ గర్ల్ చైల్డ్స్ ఉన్నారో వాళ్లకు ఒక 5 మందికి ఇక్కడ జిల్లా ఉన్నత పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సైకిళ్ళ పంపిణీ జరగడం జరిగింది. సో ఈ పిల్లలకు చాలా దూరభారం నుంచి వాళ్ళ పిల్లలు వస్తుంటారు ఇక్కడికి. సో వాళ్ళ సాధక బాధలన్నీ కూడా గుర్తించేసేసి వాళ్ళకు సౌకర్యార్థము ఈ సైకిళ్ళ వితరణ అయితే ఏదైతే జరిగింది. ప్రధానోపాధ్యాయులైనటువంటి వెంకట సుబ్బారెడ్డి అడిగిన వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్ కింద గర్ల్ చైల్డ్కు వాళ్ళ విద్యాభ్యాసం కొనసాగించడానికి మధ్యలో వాళ్ళు పాఠశాలకు సరైన సమయంలో వచ్చి తద్వారా వాళ్ళ యొక్క మెరిటోరియస్ స్టూడెంట్స్ను గుర్తించి ఆ ఫండ్ కింద సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం అనేది చాలా మా పాఠశాలను గుర్తించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బద్వేల్ శాఖ వారు ఇవ్వడము వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనివల్ల విద్యార్థులు సరైన సమయానికి పాఠశాలకు రావడం, తిరిగి ఇంటికి చేరుకునేటువంటి సదుపాయం అనేది ఉంది. కాబట్టి బస్సు కోసం వెయిట్ చేయాల్సినటువంటి పని విద్యార్థులకు ఉండదని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎటువంటి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ 61వ రోజు దీక్ష చేస్తున్న వారికి ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, ప్రభుత్వం మాత్రం సాకు చూపుతూ ఆదోని జిల్లాని చేయడం లేదని అన్నారు. ఆదోనిని జిల్లా చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు. ఇక్కడ మనకి అసలు మన మీద ఇష్టం లేదు. ఒక వికలాంగుడు మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. వికలాంగుడు పోయి ఆయన కలసాటే నోరుముచ్చుకో అంటాడట. అంత సీఎం ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఆ మాట మాట్లాడుతున్నారు. వికలాంగుని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వికలాంగుడు వెంకటేశ్వర గారిని ఆయన ఖచ్చితంగా మాకు ఎందుకంటే ఆదోని జిల్లా గారిని ఎంతో తప్పించుకొని పోయినారంట. ఈ జేసీ నాయకులకి ఇస్తామని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసినారంట. ఎంత దుర్మార్గమైన పోలీసులు అయితే ఎంత దుర్మార్గంగా ఉన్నారు. ఎందుకో పోలీసులు వన్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవితాంతము అసలు ఆయన చనిపోయేంత వరకు ఆయన సీఎంగా ఉంటారు అనుకున్నారు. ఎట్లా తెలియదు కానీ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వన్ సైడ్ చేస్తుంది. ఎందుకో అసలు ఇంతకు మంది ఏ నాయకుడు ఏ రాష్ట్ర ఎప్పుడో ఏ సీఎం ఉన్నప్పుడు ఇంత అద్మానంగా లేదు. ఇప్పుడు మాత్రము ప్రతి విషయంలోన ఏదైనా చిన్న సమస్య ఉంటే వాళ్ళకి అరెస్ట్ చేసాము, వాళ్ళ మీద కేసులు పెట్టము అని చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాం, మీరు 30 సంవత్సరాలు రాజ్యాన్ని నడిపేవాళ్ళు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ తీసుకొని పోయి ఆ కూటమి నాయకులకి మొత్తం వాళ్ళ కాళ్ళ మీద పెట్టినారు. మీరు మీ మనసాక్షి తెలుసుకోండి. ఎందుకంటే చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. పిలిచి చంద్రబాబుతో కలుస్తామని చెప్పి వాళ్ళ ఒక విన్నపము అసలు ఇయ్యొచ్చు ఈక్వచ్చు. ఆయన మన జిల్లా ఇస్తామని ఇస్తారో ఇలా తెలియదు. వాళ్ళ వినతి పత్రం తీసుకునేకి ఏమంతా అంటే సీఎం అంటే ఏమి ప్రజల కోసం వచ్చేనాడు కదా. అంటే ఆయన డబ్బాలు కొట్టుకునేకి వచ్చినారా?
ప్రజల సమస్యలు వినాలా. మీ కుటుంబ నాయకుడు చెప్పినవే కాదు వినేది చంద్రబాబు గారు. ప్రజల సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నా మా పశ్చిమ ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతం అది. నీకు మా ప్రాంతం ఓట్ల వరకే చూసుకుంటాం. తర్వాత మా అసలు ఇక్కడ ఏమి సస్తున్నదా బతుదని నీకు అవసరం లేదు. ఎందుకదా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మరో కూనతో పోరు, నేడు నమీబియాతో భారత్ డి. రైతులకు ఏడాదికి 30,000 సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. ఏఐకి సిద్ధంగా లేకపోతే స్వచ్ఛందంగా వెళ్ళిపోవచ్చు. ఈ ఏడాదిలో 3వసారి గూగుల్ ఆఫర్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.